హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఏదైతే గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించిన బుకింగ్‌కి సంబంధించిన కొత్త రూల్స్ అనేది ఉన్నాయో, ఈ యొక్క రూల్స్ అనేది మరొకసారి కొనసాగించడంతో పాటు మరికొన్ని రకాల రూల్స్ అనేది యాడ్ అనేది చేయడంతో పాటు మే 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించిన రేట్లు కూడా పెరగబోతున్నట్లు, అలాగే కొత్తగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్‌లు తీసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా ఈకేవైసీకి సంబంధించి, అలాగే పైప్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్న వారికి సంబంధించి దీపం కనెక్షన్‌కి సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకు ఒకదాని తర్వాత ఒకటైతే చెప్తాను. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయవద్దు, తప్పనిసరిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాల్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా మరొకసారి గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయిల్ కంపెనీలు ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు ఏ విధంగా అయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన డెలివరీ అనేది జరుగుతుందో ఇదే విధానాన్ని మరికొన్ని రోజులు కొనసాగించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతం మనకు గ్యాస్ సిలిండర్కు కొంతమందికి అంటే మనకు 15 రోజులు కొన్ని ప్రాంతాల్లో, 35 రోజులు కొన్ని ప్రాంతాల్లో, 45 రోజులు కొన్ని ప్రాంతాల్లో కొన్ని కంపెనీలకు అయితే పెట్టడం జరిగింది. అలాగే మరికొంతమందికి సంబంధించిన వ్యత్యాసంలో చాలా వరకు మార్పులు అనేది అయితే రావడం జరిగింది. అయితే తాజాగా తీసుకుపోతున్న నిర్ణయాల ప్రకారం ఇక మీదట ఒక సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే మరొక సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 25 రోజుల గ్యాప్ ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు చూస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పటివరకు మనకు ఈ యొక్క సిలిండర్ అనేది డెలివరీ అనేది చేసే సమయంలో ఎటువంటి ఓటీపీలు అనేది లేకుండా గతంలో మనకు డెలివరీ అనేది అయితే చేయడం జరిగేది. ప్రస్తుతం ఈ యొక్క డిమాండ్ కారణంగా ఈ మధ్య కాలంలో ఓటీపీ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఎల్పిజికి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీని మీరు చెప్పినప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన సిలిండర్ మీకు అయితే డెలివరీ అనేది అయితే అవుతుంది. ఈ మధ్య కాలంలో సిలిండర్కి సంబంధించిన ఓటీపీ అనేది లేకపోవడంతో చాలా వరకు బ్లాక్ లో ఈ యొక్క గ్యాస్ డెలివరీ బాయ్లు అమ్ముతున్నట్లు, గ్యాస్ ఏజెన్సీలు కూడా అమ్ముతున్నట్లు దీనికి సంబంధించిన న్యూస్ అనేది రావడంతో ఓటీపీ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఓటీపీ బేస్డ్ డెలివరీ వ్యవస్థను ఇక మీదట పర్మనెంట్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఇక మీదట తాత్కాలికంగా కాదు, మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎన్ని రోజులు డెలివరీ అనేది మీరు చేసినా కూడా ప్రతి డెలివరీకి మీరు ఖచ్చితంగా ఓటీపీ అనేది మీరైతే చెప్పాల్సి ఉంటుంది. ఇక మీదట ఓటీపీ బేస్డ్ డెలివరీని పర్మనెంట్ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న షార్టేజ్ను దృష్టిలో ఉంచుకొని ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక ఇంట్లో ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే మరొక గ్యాస్ కనెక్షన్ అంటే మరొక కొత్త గ్యాస్ కనెక్షన్ కు అప్లై అనేది చేసుకుని 2 సిలిండర్లు అనేది తెచ్చుకోవడంతో ప్రతి ఇంట్లో 4 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, 4 గ్యాస్ సిలిండర్ అనేది రీఫిల్లింగ్ అనేది చేసుకుని చాలా వరకు వీరు కూడా బ్లాక్ లో అమ్ముతున్నట్లు, అంటే వారికి అవసరం అనేది లేకపోయినా షార్టేజ్ అనేది సృష్టిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆయిల్ కంపెనీలు తాత్కాలికంగా ఈ యొక్క కొత్త కనెక్షన్లు పూర్తిగా నిలిపివేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అంటే ఇది ప్రస్తుతానికి కొన్ని రోజులు మాత్రమే. ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన డెలివరీ వ్యవస్థ అనేది కొంతమేర మెరుగుపడిన తర్వాత, గ్యాస్ సిలిండర్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త కనెక్షన్లు మనకైతే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క గ్యాస్ ఇబ్బందులు అనేది ఉన్నాయి కాబట్టి కొత్త కనెక్షన్లు ఎవరు తీసుకోవట్లేదు. అది హెచ్పి గ్యాస్ కావచ్చు, భారత్ గ్యాస్ కావచ్చు, ఇండియన్ గ్యాస్ కావచ్చు, ఏ గ్యాస్ కనెక్షన్లు కొత్త కనెక్షన్ అనేది ఇవ్వట్లేదని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త కనెక్షన్ అనేది మరికొన్ని రోజులు మాత్రం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఎవరికి ఈ యొక్క కొత్త కనెక్షన్లు జారీ అనేది చేయకుండా పూర్తిగా వీటిని అయితే నిలిపివేయడం జరిగింది. మనకు మే 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన రేట్లు పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఖచ్చితంగా 25 రోజులు మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ఓటీపీ చెప్పినప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన గ్యాస్ డెలివరీ మనకైతే చేయబోతున్నారు. దీనితో పాటుగా మనకు తాజాగా వచ్చిన మరొక కీలక అప్డేట్ ఏమిటంటే, మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన షార్టేజ్ అనేది ఏర్పడిన తర్వాత పిఎన్జి కనెక్షన్ అంటే పైప్ ద్వారా మనకు పిఎన్జి ఏదైతే సరఫరా అనేది చేస్తున్నారో ఈ యొక్క కనెక్షన్ అనేది 9 లక్షలకు చేరినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఇంటికే పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందాలి అనుకుంటున్నారో, మీ యొక్క ఏరియాలో గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీ యొక్క ప్రాంతంలో గ్యాస్ కనెక్షన్ అంటే పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ కు అందుబాటులో కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ యొక్క కనెక్షన్ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకపోయినట్లయితే మీకు ముందుగా నోటీస్ అనేది అయితే జారీ చేస్తారు. ఆ తేదీ లోపల మీరు ఈ యొక్క పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ కనుక తీసుకోకపోయినట్లయితే మీకు పూర్తిగా ప్రస్తుతం ఏదైతే సిలిండర్ ద్వారా గ్యాస్ అనేది పంపిణీ అనేది చేస్తున్నారో ఈ యొక్క కనెక్షన్ పూర్తిగా డిజేబుల్ అయితే మీకైతే చేసి పూర్తిగా ఈ యొక్క సిలిండర్ల ద్వారా గ్యాస్ పంపిణీ మీకైతే పూర్తిగా నిలిపేయడం జరుగుతుంది. పైప్ ద్వారా మీకు ఈ యొక్క గ్యాస్ అనేది ఇంటికే సరఫరా అనేది చేయడానికి మీకు ఎక్కడైతే వీలు అనేది ఉంటుందో, మీకు దగ్గరలో పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎన్జి ద్వారా అంటే పైప్ ద్వారా మీకు ఇంటికే ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ మీకైతే అందజేస్తారు. ఎవరైతే ఈ యొక్క పిఎన్జి కనెక్షన్ పొందాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకు దీపం 2.0 పథకంలో భాగంగా
భాగంగా మనకు సబ్సిడీకే ప్రతి 4 నెలలకి ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ మనకైతే అందజేస్తున్నారు. ప్రస్తుతం పిఎన్జి కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందినట్లయితే మాకు సబ్సిడీ వస్తుందా రాదా అని చాలా మందికి కొన్ని సందేహాలు అనేది ఉన్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఈ యొక్క ఎల్పిజి కనెక్షన్ నుంచి పిఎన్జి కనెక్షన్ కనుక మారినట్లయితే అటువంటి వారందరికీ సంవత్సరానికి 2,400 రూపాయల సబ్సిడీ అనేది అందజేయబోతున్నట్లు ప్రతి 2 నెలలకి 400 రూపాయల చొప్పున నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం సిలిండర్ అనేది డెలివరీ అనేది చేయాల్సి వచ్చినట్లయితే మీరు బుక్ చేయడం, ఇంటికే డెలివరీ చేయడం, డెలివరీ చేసిన ప్రతిసారి గ్యాస్ డెలివరీ బాయ్కి మీరు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా పిఎన్జి కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే నేరుగా మీ యొక్క వంటింట్లోకి ఈ యొక్క పైప్ కనెక్షన్ మీకైతే వస్తుంది. మీకు ఎంతవరకు గ్యాస్ అనేది కావాలో అంతవరకు వాడుకొని మీరు నిలిపేసినట్లయితే ఆ యొక్క నెలకు ఎంత మీరు గ్యాస్ అనేది వాడున్నారో అది మాత్రమే మీకు మీటర్ రీడింగ్ ద్వారా మీకు పేమెంట్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్కి వస్తుంది. మీరు పేమెంట్ అనేది చేసినట్లయితే మీకు యథావిధిగా ప్రతి నెల గ్యాస్ అనేది మీకైతే సరఫరా అనేది అయితే చేయడం జరుగుతుంది. అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ మీరైతే పొందాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పటికే ఈ యొక్క పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ కనుక పొంది ఉండి మీరు గ్యాస్ కనెక్షన్ కనుక వాడుతున్నట్లయితే అటువంటి వారందరూ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క సిలిండర్లను వెంటనే రిటర్న్ అందజేయాలని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే పైప్ ద్వారా ఈ యొక్క గ్యాస్ అనేది వాడుతూ ఇంట్లో ఎల్పిజి కనెక్షన్ 2 కనుక వాడుతున్నట్లయితే వారి మీద చర్యలు కూడా తీసుకోబోతున్నట్లయితే తెలియజేశారు. ఎవరికైతే పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో అటువంటి వారందరూ పైప్ ద్వారా మాత్రమే గ్యాస్ అనేది వాడుకోవాలని, ఎవరికైనా సరే ఈ యొక్క సిలిండర్లు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క సిలిండర్లను వెంటనే రిటర్న్ అందజేయాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది. మీరు ఎప్పుడైతే ఈ యొక్క సిలిండర్ రిటర్న్ అనేది అందజేస్తారో వెంటనే ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించి ఈ యొక్క ఎల్పిజి కనెక్షన్ నుంచి ఈ యొక్క దీపం 2.0 పథకాన్ని ఈ యొక్క పిఎన్జి కనెక్షన్ కి అయితే మార్చబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీకి సంబంధించిన ఆ డబ్బులు మీకు ఇక మీదట రావాలంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పటికే చాలా మంది ఈకేవైసీ అనేది చేసుకున్నా కూడా అటువంటి వారందరూ తిరిగి మరొకసారి ఈకేవైసీ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎవరైనా సరే ఇప్పటికే ఈకేవైసీ కనుక చేసుకుని ఉన్నట్లయితే అటువంటి వారందరూ మరొకసారి చేయాల్సిన అవసరం అనేది లేదని, సంవత్సరంలో ఒకసారి చేసుకున్నట్లయితే సరిపోతుందని అయితే తెలియజేశారు. అయితే మనకు వీరు చేసినా చేయకపోయినా మీకు సబ్సిడీ డబ్బులు మీకైతే వస్తాయి, ఒకసారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే మనకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన గ్యాస్ కనెక్షన్ ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరూ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీరు ఒకసారైనా సరే బయోమెట్రిక్ ద్వారా కానీ లేదా ఓటీపీ విధానం ద్వారా కానీ లేదా ఐసిడిసి విధానం ద్వారా ఒకసారి ఈకేవైసీ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారందరికీ ఈకేవైసీ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఇక మీదట సబ్సిడీ డబ్బులు మీకైతే రాబోతున్నాయి. మనకు చాలా మంది లబ్ధిదారులు చనిపోయి ఉన్నా కూడా వారి పేరు మీద ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారని, చనిపోయిన వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే అటువంటి వారందరినీ గుర్తించి వెంటనే వారి యొక్క గ్యాస్ కనెక్షన్ రద్దు అనేది చేసి ఆ కుటుంబంలో వేరొకరికి గ్యాస్ కనెక్షన్ అందజేసే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు వారికి సంబంధించి ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారి యొక్క గ్యాస్ కనెక్షన్ వెంటనే రద్దు అనేది చేసి ఆ యొక్క గ్యాస్ సిలిండర్ వెంటనే రిటర్న్ అనేది తీసుకునే విధంగా కూడా చర్యలు అనేది మనకైతే చేపట్టబోతున్నారు. ఇది ప్రస్తుతానికి మనకు గ్యాస్ సిలిండర్ కి సంబంధించి త్వరలో తీసుకోబోతున్న కీలక అప్డేట్స్ కి సంబంధించి మనకు మే 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన బుకింగ్ లో భారీ మొత్తంలో వ్యత్యాసాలు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది, రేట్ పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే సిలిండర్ కు సంబంధించిన వ్యత్యాసం కూడా పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. కొత్త కనెక్షన్ మాత్రం ప్రస్తుతానికి బ్రేక్ అయితే వేయడం జరిగింది. ఎక్కడ కొత్త కనెక్షన్ అయితే మనకైతే ఇవ్వట్లేదు. మరికొన్ని రోజుల తర్వాత ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన షార్టేజ్ అనేది దాదాపుగా ముగిసి మనకు అందరికీ గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కొత్త కనెక్షన్లు తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.